ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం ఆపరేషన్? సెకండ్ టైం అని. సో డివిజన్ అంటే సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్వేస్ డిఫాల్టింగ్ ఆల్వేస్ ఫస్ట్ టైం అనుకోవాలి. వాళ్ళు ఏం రాయలేదు. ఇది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం మీకు డౌట్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఆల్వేస్ డిఫాల్ట్ అన్స్పెసిఫైడ్ ఇస్ ఆల్వేస్ ఫర్ ఫస్ట్ టైం ఆపరేషన్. సో రీఆపరేషన్ అని రాస్తున్నా, సెకండ్ టైం అని రాస్తున్నా, దిస్ ఇస్ డివిజన్. Reoperation. Second time operation. Doctor must specify that. But what is unspecified is first time or second time? First time. What is first? So it is total hip replacement, hip joint surgery. First time or second time? You have to choose one of the course among these two. So this there is also one question on this topic like anesthesia. We have reoperation. Next one is, after this we got another topic. 0, you can see the next page. 01840, 01850, 01840 and 01850. What is written for 40 is arteries. And 50 is also veins. Arteries and veins కనపడ్డాయి. 01840. What is written in 01840? The anesthesia for all the services, the procedures done on the arteries of the forearm, wrist and hand and neck. So body parts అక్కడ సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు. పైన చూడండి, forearm, wrist, hand and సేమ్ అదే బాడీ పార్ట్ లో చేస్తున్నాం. బట్ ఏ స్ట్రక్చర్ ని చేస్తున్నాం? విచ్ స్ట్రక్చర్ యు ఆర్ డూయింగ్ సర్జరీ? ఇస్ ఇట్ ఆర్టరీ ఆర్ డూయింగ్ సర్జరీ? దెన్ విచ్ కోడ్? 01840. వీన్స్ కి సర్జరీ చేస్తే ఏమన్నా 01850. ఇవి రెండు కాకుండా 01810 కూడా హైలైట్ చేయండి. 01810 ఇందులో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. టెండాన్, నర్వ్, మజిల్. దెన్ we also have bursa and let us see all the structures. What are the structures? Nerve of the forearm, nerve of the wrist, nerve of the hand and number. Number is 01810. What you call forearm muscle అన్నారు, అది కూడా 01810. Veins of the hand అన్నారు అనుకోండి, అప్పుడు 01850. అలానే arteries of the wrist అన్నారు అనుకోండి, 01840. So this is structures in the same body part of forearm, wrist and hand. So what they ask, example, the question is DVT and answer. What is DVT? Deep vein thrombosis. Which stands for what? Vein. Deep vein thrombosis. Deep vein thrombosis, you are doing surgery on the artery or vein? Vein. Appudu em number istar? 01850. Similarly, one more code you have to prepare. This is 01844. డబల్ ఫోర్ దగ్గర మీకు బ్రాకెట్లో రాశారు, ఏమని రాశారు? డయాలసిస్. అది ఇంపార్టెంట్. సో టుడే డాక్టర్ ఈజ్ డూయింగ్ డయాలసిస్ అండ్ రివిజన్ ఆఫ్ దట్ షంట్, ఏవి షంట్ అంటారు, ఆర్టీరియోవెనస్ షంట్. అక్కడ రాశారు చూడండి డయాలసిస్ అని. డిస్క్రిప్షన్లో చదివితే ఏమని చూడండి, వాస్కులర్ షంట్ రివిజన్ ఏమని అక్కడ వాట్ ఈస్ ద ప్రొసీజర్. సో అనస్థీషియా ఫర్ వాస్కులర్ షంట్ రివిజన్. షంట్ రివిజన్ అన్నారు. సో రివిజన్ మనం ఏమంటామంటే, ఎందుకు చేసాం రివిజన్ అంటే డయాలసిస్ మిషన్ కనెక్ట్ చేయాలి, కనెక్ట్ ద పేషెంట్ టు ద డయాలసిస్. ఆ డయాలసిస్ కాబట్టి మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఏ నెంబర్ ఇవ్వాలంటే 01844. అండ్ 2 more numbers all of you read and tell me. 01925 how you read? 01925 number ఎలా చదవాలి? How to read the 01925? Is it a standalone code or an indented code? This is an indented code, not a standalone code. So how to read? Coronary or carotid అది కాదు చదవాల్సింది. పైన సెమికోలన్ దాకా చదివి ఇది కంటిన్యూ చేయాలి కదా, యాడ్ చేసుకోవాలి కదా. సో పైన సెమికోలన్ వరకు ఏముందంటే అనస్థీషియా ఫర్ ఇంటర్నేషనల్ రేడియోలాజికల్ ప్రొసీజర్స్ అనేది క్యారీ అవుతుందా లేదా? సో క్యారీ దానికి అటాచ్ చేసుకొని కొరోనరీ ఆర్టరీ ఆర్ కెరోటిడ్, ఆర్టరీ నేమ్స్ అనమాట. కొరోనరీ, carotid artery. Coronary means heart ki related. Carotid అంటే brain. Carotid artery is to which body part? Brain. So brain artery record చేస్తున్నాం మనం. We are taking image using the X-ray, radiograph, radiological procedure and interventional radiological procedure. Use
ఇంక్లూడింగ్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్. సో రేడియాలజికల్ ప్రొసీజర్ ప్లస్ ఏం చేస్తున్నారంటే రికార్డింగ్ ద కొరోనరీ ఆర్టరీ. కొరోనరీ ఆర్టరీ అంటే 30,000 సిరీస్ అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మీన్స్ సర్జరీ ప్లస్ రేడియాలజీ అని చెప్పాను. సర్జరీ ప్లస్ రేడియాలజీ బికమ్స్ వాట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో అలాంటప్పుడు అనస్థిషియా ఇచ్చినప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఇవ్వాలి కదా. డాక్టర్ హ్యాస్ టు బి మోర్ కేర్ఫుల్ అండ్ దే డూ సర్జరీ ప్లస్ రేడియాలజీ. సో దట్ టైమ్ యూజ్ దిస్ నెంబర్ ఫర్ ఎస్పెషల్లీ నార్మల్. ఇవి రెండు కాకుండా అన్నింటి 924 ఇచ్చేయచ్చు, 01924. దట్ ఈస్ రిమైనింగ్ పార్ట్స్. బట్ ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ కాస్ట్లీ ఏంటంటే కరోనరీ ఆర్టరీ, హార్ట్కి చేసేటప్పుడు. అనదర్ వన్ ఈస్ కెరోటిడ్ ఆర్టరీ, బ్రెయిన్కి చేసేటప్పుడు ఇంకా కాస్ట్లీ ఉంటుంది అన్నమాట. సో వాట్ ఈస్ ద నెంబర్? 01925. So what is they ask is IVR, interventional radiological procedures on the carotid artery. Or a carotid artery carrot artery. What is this? Carotid artery means brain surgery. Coronary artery and what is this coronary artery? Heart operation. Coronary artery. Okay, these two how to use this numbers. Next page చూద్దాం. Look at next page 01960 and 01961. What is the delivery guide? ఈరోజు ఏం డెలివరీ చేశారు? సిజేరియన్, నార్మల్ డెలివరీ అని ఉంటాయి. 01960 and 01961. If it is a cesarean delivery, what is the anesthesia code how to use? 1961. అదే నార్మల్ డెలివరీ ఏమంటారు? ఎస్పీడి అంటారు, స్పాంటేనియస్ వాజినల్ డెలివరీ. నార్మల్ డెలివరీని మనం రెగ్యులర్ యూసేజ్లో నార్మల్ డెలివరీ అని మనకు తెలుసు. బట్ మెడికల్ టర్మ్స్లో ఏమన్నారు? దాన్ని నార్మల్ డెలివరీ అన్నారా వెజనల్ డెలివరీ అన్నారు? వెజనల్ డెలివరీ అంటారు. ఎస్పీడి అంటే స్పాంటేనియస్, ఎవరు డాక్టర్స్ ఎవరు లేకపోయినా బేబీ విల్ పుష్ అవుట్ అండ్ బేబీ విల్ కమ్ అవుట్. అది ఎస్పీడి అంటారు, స్పాంటేనియస్ వాజినల్ డెలివరీ. సో నార్మల్ డెలివరీ ఏ నెంబర్ ఇస్తారంటే 01960 అండ్ సిజేరియన్ డెలివరీ వాట్ యూజ్ ఇస్ 01961. దీనిపైన బర్న్స్ కూడా కోర్స్ ఉన్నాయి చూడండి. బర్న్స్ అని చెప్పేసి ఒక టాపిక్స్ ఐడెంటిఫై చేశారా? బర్న్ ఎక్సిషన్స్ అని చెప్పేసి రాసి. సో దాంట్లో ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ ఈజ్ లైక్ 5% బర్న్స్ అన్నారు. మీరు ఏ నెంబర్ ఇవ్వాలి చెక్ చేయండి. పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్తో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను ఆన్సర్ ఇట్ ఈజీలీ. దిస్ ఇస్ ద టాపిక్, వెరీ ఈజీ టు ఆన్సర్. వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్? 5% అంటే ఏ నెంబర్ ఇవ్వాలి? 01952. 2 ఒకటి ఇస్తే చాలు కదా. సపోజ్ దే మెన్షన్ లైక్ 25%, అప్పుడు ఎలా కోట్ చేయాలి? సో ఎట్లా కోట్ చేయాలంటే దీన్ని బ్రేక్ చేసుకోవాలి. 9 + 25 కాదు, 25 రావాలి. అక్కడ ఏమని రాశారు? 25కి డైరెక్ట్గా ఇవ్వలేదు. ఏమని రాశారు? యాడ్ ఆన్ కోడ్ ఉందా? అడిషనల్ యాడ్ ఆన్ కోడ్ లా. సో యాడ్ ఆన్ కోడ్ మీన్స్ దిస్ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు గివ్. సో ఫస్ట్ 9% వరకు ఒక నెంబర్ ఉంది, 01952 ఉంది. యాడ్ ఆన్ కోడ్ 53 ఎలా రాయాలంటే 25ని బ్రేక్ చేసుకోండి. 25 9 + 9 18, 18 + 7 అన్నప్పుడు కదా 25ని ఎలా బ్రేక్ చేయాలి మనం? 997. సో ఫస్ట్ 9 వాట్ ఈస్ ద నెంబర్ హౌ టు గివ్? 01952. తర్వాత ఈచ్ ఎక్స్ట్రా 1% ఎక్స్ట్రా ఉన్న యాడ్ ఆన్ కోడ్ అప్లై అవుతుంది. సో 01953 హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్ ఇవ్వాలి. మీరు 1 టైమే రాశారనుకోండి 01952, 01953, ఇట్ బేస్ ఓన్లీ రిమైనింగ్ 9 కదా. ఈచ్ అడిషనల్ 9% అని ఉందా? యాడ్ ఆన్ కోడ్ ఏమని రాస్తారు? ఈచ్ అడిషనల్ 9% టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా ఆర్ పార్ట్ పార్ట్ దేర్ ఆఫ్ అంటే ఏంటి అర్థం? 9 కన్నా తక్కువైనా అది ఇవ్వాలి అని అర్థం. 1 నుంచి 9 వరకు మీరు యాడ్ ఆన్ కోడ్ ఇవ్వండి అని మీనింగ్. So now they are asking 25%. How you break 9 + 9 18 plus another 18 gives 25 అంటే ఇంకా 7 మిగిలిపోయింది. 7 you have to give. So first 9కి ఏ నెంబర్ రాస్తున్నాము? 01952. రిమైనింగ్ 9 we have 01953 ఒకటి రాస్తాం. రిమైనింగ్ 7 కూడా ఉంది కదా, ఇంకొక 7. దానికి కూడా 53 ఇంకోసారి రాయాలి. ఈచ్ 9% ఎక్స్ట్రా for to pay that. So that's why you have to give 01953 how many times? 2 times ఇవ్వాలి. 2 times. Suppose if you try for example I have a 37% burns అన్నారు. How much they ask you? 37%. దీన్ని చేయండి. ఇది ఎట్లా చేయాలి చూడండి.
37 అంటే దీన్ని ఎలా బ్రేక్ చేస్తారు? 9 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 36 ప్లస్ 1 కూడా ఉంది 37. సో ఫస్ట్ 9 ఏం రాస్తాం మనం? 0 1 9 5 2. తర్వాత ఇంకొక 9 9 9 1 అంటే మొత్తం యాడ్ అండ్ పుట్స్ ఎన్ని కావాలి? 4 కావాలి కదా. సో ఆన్సర్ ఏం రాయాలి? 0 1 9 5 3. హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. సో మీరు కరెక్ట్గా బ్రేక్ చేసుకుంటే యాడ్ అండ్ కోడ్ ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు రావాలనేది ఈజీ టెక్నిక్. ఏంటంటే ఎన్ని ప్లస్ సింబల్స్ ఉన్నాయి. సో 25లో ఎన్ని ప్లస్ సింబల్స్ ఉన్నాయి? 2. అప్పుడు 2 టైమ్స్. ఇక్కడ ఎన్ని ప్లస్ సింబల్స్ ఉన్నాయి? 4. అది 4 టైమ్స్. సో బ్రేక్ ఇట్ కరెక్ట్లీ. దెన్ ఎన్ని ప్లస్ సింబల్స్ ఉంటాయి అన్ని టైమ్స్ యాడ్ అండ్ కోడ్. యాడ్ అండ్ కోడ్ ముందు కూడా ఏ సింబల్ ఇచ్చారు చూడండి. లుక్ ఎట్ ద సింబల్ ప్లస్. ఆ ప్లస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ సింబల్స్ ఎన్ని వచ్చాయి? The sum, how many times you are doing sum. So అది easy technique అనమాట. Easy technique we can answer. So what is the percentage of based on that there will be a question how to give this add up. And now come to the 65 page grant. Previous this topic is over, but the 65 page though we have some information like physical status modifiers. We have to learn about this anesthesia. We have got physical status modifiers on the 65 page. P1, what are the physical status modifiers? We have a look at this. P1, what is P1 means? Anesthesia given for a normal healthy patient. Patient healthy ga undi kuda will he undergo any operation? Will he undergo anesthesia? Yes. మనకేమీ హెల్త్ ప్రాబ్లం లేదు, అయినా మీరు ఆపరేషన్ చేయించుకుంటున్నారని చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కదా. యూఎస్ వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్. సో యూ కెన్ గో ఫర్ ఆపరేషన్ ఆఫ్ సర్జరీ. మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటేనే ఆపరేషన్ చేయాలని రూల్ ఏం లేదు. నార్మల్ హెల్తీ పేషెంట్ ఆల్సో దే కెన్ డూ గివ్ అనస్థీషియా, గివ్ ద సర్జరీ. వాట్ ఈస్ ద మాడిఫైర్ యూ వాంట్ టు యూస్? P1. P1 indicates the normal healthy patient. What is P2? మీరు ఈ పేజ్లో నుంచి తీసుకోవాలంటే how to read and answer the question. So a patient with mild systemic disease, what is the modifier? How to use? P2. అదే severe systemic disease, what is this? Is P3. This is a mild systemic. మనం క్లాస్లో చదివాం మైల్డ్ గ్లకోమా అని చదివారు. మీకు ఐసిటీలో వచ్చింది మైల్డ్ గ్లకోమా. అలానే సివియర్ డిసీజ్, సివియర్ స్టేజ్ అని ఉంటుంది. గ్లకోమా సివియర్ స్టేజ్. సో ఆ సివియర్ సిస్టమిక్ డిసీజ్ అన్నప్పుడు ఏం మాడిఫై చేస్తారంటే P3. మైల్డ్ డిసీజ్ అంటే P2. సో P2 P3. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ P3 P4? మీరు ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? బోత్ ఆర్ సివియర్ సిస్టమిక్ డిసీజ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ థ్రెట్ టు లైఫ్ అన్నారు కదా. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ ద పర్సన్. P3 P4లో P3 ఇస్ బినైన్, ఇట్ వోంట్ కిల్ ద పర్సన్. బినైన్ క్యాన్సర్, మ్యాలిగ్నెంట్ అని చదివాము. P4 అనేది మ్యాలిగ్నెంట్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ ద పర్సన్. సో ఇట్ ఈస్ డేంజరస్, ఇట్ కెన్ కిల్ ద పర్సన్. ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, P4 ఇవ్వాలి. అదే వార్ట్కి ఆపరేషన్ చేస్తున్నాం, ఒక సర్జరీ అంటే లైపోమా అంటారు. లైపోమా వల్ల చనిపోడు, బట్ యూ హ్యావ్ టు రిమూవ్ ద ఫ్యాట్. సో దాన్ని ఏమంటారంటే సివియర్ డిసీజ్ బట్ నాట్ ఏ థ్రెట్ టు లైఫ్, దానివల్ల ఏం చనిపోడు. సో సచ్ కేస్ యూ హ్యావ్ టు రైట్ P3. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ థ్రెట్ టు ద లైఫ్ యూ హ్యావ్ టు డూ సర్జరీ. సర్జరీ చేయకపోతే అది డేంజర్ కదా. సో ఇట్ కెన్ డై. దట్ ఈస్ P4. The next P5 lo chuddam. You get the P5. What is written in P5? It's a moribund patient who is not expected to survive without the operation. ఈ రోజు ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు అనమాట. In P4 what happens is this is a threat to life, but you can postpone surgery. కావాలంటే నెక్స్ట్ సండే రమ్మనొచ్చు వాళ్ళు ఆపరేషన్ కోసం. బట్ హియర్ P5 టుడే యూ హ్యావ్ టు డూ సర్జరీ, అదర్వైజ్ యూ విల్ డై. ఈరోజు ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని అక్కడ ఏం రాశారు? మారిబౌండ్ పేషెంట్ హూ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు సర్వైవ్ వితౌట్ ఆపరేషన్. ఈరోజు ఆపరేషన్ చేయకపోతే బతకడదు. సో కాబట్టి మీరు అనస్థీషియా ఇచ్చేటప్పుడే చంపేయకూడదు కదా, మీరు కేర్ఫుల్గా చేయాలన్నమాట. సో యూ హ్యావ్ టు డూ ద అనస్థీషియా మోర్ కేర్ఫుల్లీ, చార్జ్ మోర్ ఫర్ దట్. అందుకనే దే చార్జ్ లైక్ P5. వాట్ ఈస్ ద P5? అనస్థీషియా గివెన్ ఫర్ ఏ మారిబౌండ్. మారిబౌండ్ అంటే ఈజ్ అప్రోచ్ నియర్ టు డెత్ అంటారు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. సో అలాంటి కేసులు మారిబౌండ్ అని పిలుస్తారు. మోర్టల్ అంటే డెత్ అనమాట. Person going to die is a moribund patient who is not expected to survive without operation. So anesthesiologist has to play important role and
give properly anesthesia and make the patient ready for the surgery. Surgery ready చేసినందుకు charge చేస్తారు P5. Next P6 is a declared brain dead patient whose organs are removed for donor purpose. P6 is what? Already he is a brain dead, కోమాలో ఉన్నాడు. అతనికి రిలేటివ్స్ ఉంటారు, ఎవరైనా మేనల్లుగా అంటే నెఫ్యూస్ ఉంటారు చూడండి, వాళ్ళకి కిడ్నీ కావాలి, వాళ్ళు 45 years, ఇతనికి 80 years ఉన్నాయి. సో ఇతను కిడ్నీ తీసి అతనికి ఇచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒక కిడ్నీతో అతను ఎట్లా కోమాలోనే ఉన్నాడు. సో మీరు ఎనస్థీషియా ఇవ్వకపోయినా పర్వాలేదు, కిడ్నీ అతని పర్మిషన్ కూడా అక్కర్లేదు, యూ కెన్ కట్ అండ్ రిమూవ్ ద కిడ్నీ అంటూనే. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ రిమూవల్ ఈ వేక్స్ అప్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ కెనాట్ టాలరేట్ ద పెయిన్. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ యాజ్ ఎ సింపతి టు గివ్ ద వాట్ యు కాల్ anesthesia, దెన్ రిమూవ్ ద కిడ్నీ అండ్ గివ్ టు ద recipient who needs the kidney. So that case P6 and the modifier. What is the modifier? A donor you are what you call for a donor you have to give anesthesia who is a brain dead person and remove the donors and donate to the person in need of that organ. It is which modifier we have to use? P6. So finally మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే what this physical status modifiers indicate. అక్కడ మీరు రాసుకోవాల్సిన వర్డ్ ఇక్కడ రాసుకోండి పైన. Health condition of the patient. What they indicate finally? Health condition of the patient. So normal health condition అని నార్మల్ హెల్తీ పేషెంట్ అని చెప్తున్నాం P1. మైల్డ్ డిసీజ్ ఉందని చెప్తున్నాం P2. సివియర్ డిసీజ్ అని P3, P4 రెండింటిలో చెప్తున్నారు. అతను బ్రెయిన్ డెడ్ అని చెప్తున్నారు P6 అయితే, లేదంటే ఈరోజు ఆపరేషన్ కంపల్సరీ అని P5లో చెప్తున్నారు. దట్ ఈస్ ఫైనల్లీ వాట్ యు ఆర్ కన్వేయింగ్ ఇస్ దిస్ వన్. వాట్ ఈస్ దట్ వన్? హెల్త్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. P1 to P6 ఎందుకు యూజ్ అవుతున్నాయి? వై వి ఆర్ యూజింగ్ దమ్ టు టెల్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ వి ఆర్ యూజింగ్ దిస్. సో తర్వాత ఇక్కడ సెకండ్ కాలంలో మీ గ్యాప్ ఉంది కదా, స్పేస్ ఉంది కదా, అక్కడ మీరు 3 modifiers నేర్చుకోవాలి. యూ హావ్ టు రైట్ ఇది హిప్పిక్స్ బుక్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, బట్ ఎగ్జామ్లో ఇవే అడుగుతూ ఉంటారు. వాట్ ఈజ్ ఏఏ? ఏఏ మీన్స్ అనస్థీషియా గివెన్ బై anesthesiologist. Anesthesiologist is giving personally the anesthesia to the patient. Anesthesia given by anesthesiologist is AA. Then QY and QZ, these are the modifiers. AA means anesthesia given by anesthesiologist. Tarvata QY. So anesthesia is given by, so you can write like this, given by CRNA under the medical direction of anesthesiologist. That is QY. The next one is QZ. CRNA alone without medical direction. CRNA alone without any medical direction. So these are the 3 modifiers we should list out, and also they ask at least one question on this modifiers. Here we got totally 4 questions on the anesthesia, but very important. So AA means anesthesiologist. Actually, who has to give anesthesia? So whenever we have to do surgery, you have to call a specialist doctor, MD anesthesiologist అని వాళ్ళని పిలిచి వాళ్ళే ఇవ్వాలి anesthesia. సో ఎందుకంటే వాళ్ళకి ఆ బాడీలో అతని పర్సన్కి ఎంత అనస్థీషియా డోస్ ఇవ్వాలని క్యాలిక్యులేట్ చేస్తారు, బాడీ వెయిట్ బట్టి, అతని కండిషన్ బట్టి వాళ్ళు సర్జరీ చేసే టైంలో దే నో దట్, అండ్ దే ఆర్ లైసెన్స్డ్ పీపుల్ ఆల్సో. మీరు అనస్థీషియా ఇచ్చేమైనా జరిగితే మీ మీద కేసు వేస్తారు, అట్లా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ లైసెన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఏం కేసు ఉండదు, ఎందుకంటే దే హ్యావ్ లైసెన్స్ దట్ దే కెన్ గివ్ అనస్థీషియా టు ఎవ్రీ పర్సన్ హూ అండర్గోస్ సర్జరీ. సో దట్ అనస్థీషియాలజిస్ట్ అతనే ఉండి ఆపరేషన్ అనస్థీషియా ఇవ్వడం అనేది వీ కెనాట్ సీ ఎవ్రీ టైం, ఎందుకంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ దెర్ ఇస్ ఏ బస్ యాక్సిడెంట్లో చాలామంది క్యాజువాలిటీస్ అడ్మిట్ అవుతారు. ఇతను ఒక్కడే అందరికీ అనస్థీషియా ఇస్తే అప్పటికి చనిపోతారు కదా. సో కాబట్టి ఇతని డైరెక్షన్లో చాలామంది సపోజ్ యూ విల్ కాల్ వాలంటీర్స్ పిలిచి ఇతని డైరెక్షన్లో వాళ్ళందరికీ అనస్థీషియా ఇవ్వమని చెప్తారు.
So that is different. So AA means the person who is giving anesthesia. That what is the modern that you call AA. Anesthesia given by which person? Anesthesiologist, is a qualified MD anesthesiologist and PG level doctor someone. So next qualification is CRNA under Certified Registered Nurse Anesthetist. So she is also like she will write the exam and she becomes certified. CPC, what is CPC? Certified Professional Coder laga మనం ఎగ్జామ్ రాసి పాస్ అయినట్టు నర్స్ అనస్థీషియా ఎగ్జామ్ కూడా పెడతారు నర్సెస్కి వాళ్ళు. సో వాళ్ళు పాస్ అయితే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఈక్వల్ టు అనస్థీషియాలజిస్ట్ లాగా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో దే కెన్ గివ్ అనస్థీషియా. స్టార్టింగ్ వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు మెడికల్ డైరెక్షన్లో చేస్తే కనుక QY అనస్థీషియాలజిస్ట్ ఫస్ట్ నేర్పిస్తాడు. మేబీ 1 month టైం విల్ టీచ్ దట్ CRNA హౌ టు గివ్ అనస్థీషియా. So after 1 month she can do on her own. CRNA anesthesia ఇచ్చారు, ఎవరి డైరెక్షన్ లేదు. ఎగ్జాంపుల్ మీరు స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు యాన్యువల్ డేకి అట్లా డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ కింద యాక్షన్ చేస్తే వీళ్ళు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు చూడండి, పిల్లలు డ్యాన్స్ వేస్తారు. అది ఇదన్నమాట QY విత్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ వాట్ యూ కాల్ అనస్థీషియాలజిస్ట్. వాట్ ఈస్ ద పాయింట్ యూ యూస్ QY. సో ఎవరి పేరెంట్స్ వాళ్ళు ఎవరు డైరెక్షన్ చేయకుండానే చిల్డ్రన్ దే ఆర్ డూయింగ్ డ్యాన్స్ కొరియోగ్రఫీ స్కిట్స్ అవి చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఏంటంటే QZ అనమాట, వాట్ ఈస్ QZ అని పిలుస్తారు, QZ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ QY అంటే విత్ మెడికల్ డైరెక్షన్ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్. QZ అంటే వితౌట్ డైరెక్షన్ ఆఫ్ అనస్థీషియా. బట్ who has given CRNA. వాట్ ఈస్ CRNA కూడా మనకి ఇక్కడ రాస్తాం. CRNA సర్టిఫైడ్ రిజిస్టర్డ్ నర్స్ అనస్థెటిస్ట్. సర్టిఫైడ్ R అంటే రిజిస్టర్డ్, N అంటే నర్స్, A అంటే అసిస్టెంట్ కాదు అనస్థెటిస్ట్ అంటారు. అనస్థెటిస్ట్ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ నర్స్ అనస్థెటిస్ట్ CRNA. CRNA is equally eligible with the anesthesiologist. ఇంకొక మాడిఫైర్, వన్ మోర్ మాడిఫైర్ యూ కెన్ రైట్ డౌన్ ఇన్ ది సేమ్ పేజ్. QS. QS. What is QS is monitor anesthesia care. QS. Monitor anesthesia care. MAP అని కూడా పిలుస్తారు. Monitored anesthesia care, MAC. So in the monitoring of the doctor, like all the surgery has to be generally anesthesia ఇచ్చేటప్పుడు suppose anesthesia given at 10 AM. Sorry, and surgery is done at 10 AM. Surgery ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 AM surgery begins. హాఫ్ అన్ అవర్లో సర్జరీ కంప్లీట్ అవుతుంది. సర్జరీ అంటే ఏమన్నా జస్ట్ అది కట్ చేయడం, లివర్ గాల్ బ్లాడర్ ఉందంటే కట్ అండ్ రిమూవ్ దట్ అండ్ దే హావ్ టు డూ స్టిచింగ్. స్టిచింగ్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది, బట్ కట్ చేయడానికి విత్ ఇన్ 1 minute ఆర్ హాఫ్ మినిట్ దే విల్ కట్ అండ్ రిమూవ్ ద బాడీ. ఫస్ట్ దాన్ని స్క్రబ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో దే స్టార్ట్ అట్ 9 o'clock. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 9 o'clockలో 9 o'clock పేషెంట్ని అడ్మిట్ చేసి వాటి అనస్థీషియా ఇచ్చి తర్వాత ఇదంతా వాష్ చేసి టవల్స్ పెడతారు చూడండి, ర్యాపింగ్ చేస్తారు. సో తర్వాత సర్జన్ వచ్చేసరికి 10 అవుతుంది అన్నమాట. సర్జన్ వచ్చి 10 అయిన తర్వాత 10 o'clock he will cut it and then he remove the gallbladder, he will do stitches and he will go away. So surgery end అయిపోయింది ఇక్కడ 10:30. బట్ 10 సపోజ్ 10:40కి వాళ్ళు నిద్ర లేపారంటారు, పేషెంట్ ఈజ్ ఓకెన్ అప్. తర్వాత 10:30 అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు పేషెంట్ని నిద్ర లేపారు. ఫస్ట్ దే విల్ చెక్ అన్నీ నార్మల్ ఉన్నాయా, మొబైల్ ఏమైనా లోపల మర్చిపోయామా అని అంతా చెక్ చేసుకుంటారు. సో దట్ ఈస్ యూ కాల్ ఇట్ యాజ్ లైక్ స్టెబిలైజ్ ద పేషెంట్ అంటాం. దెన్ దే వేక్ అప్ ద పేషెంట్. సో అనస్థీషియా టైం క్యాలిక్యులేషన్ ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే 9 to 10:40 వరకు ఉంటాం. వాట్ ఈస్ ద అనస్థీషియా టైం? 9 o'clock స్టార్ట్ చేసాం, 10:40. ఓకే, సో దిస్ ఈజ్ యూ కాల్ ఇట్ యాజ్ అనస్థీషియా టైం ఈజ్ నాట్ ఈక్వల్ టు సర్జరీ టైం. సర్జరీ టైం హాఫ్ అన్ అవరే అండి, మంచి సర్జరీ టైం హాఫ్ అన్ అవర్. బట్ అనస్థీషియా టైం అంటే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ స్టార్టింగ్ టైం ఎప్పుడు ప్రిపేర్ చేసామో అప్పటి నుంచి. అనస్థీషియాకి ఎప్పుడు ప్రిపేర్ చేశారు? 9 o'clock ప్రిపేర్ చేశారు. అండ్ ఎప్పుడు నిద్ర లేపారు? వెన్ ఈ పేషెంట్ ఈజ్ వేకెన్ అప్ ఫ్రమ్ ద స్లీప్, దట్ ఈస్ అప్పటి వరకు ఎండ్ అవుతారు అన్నమాట. సో పేషెంట్ ఎప్పుడు నిద్రపోయాడు అండ్ వెన్ హీ వేకెన్ అప్, దట్ ఈస్ యూ కాల్ అనస్థీషియా టైం.
సో అనస్థీషియా ఇచ్చేటప్పుడు సో అనస్థీషియాలజిస్ట్ ఎంతసేపు ఉండాలి, హౌ మచ్ టైమ్ అనస్థీషియాలజిస్ట్ షుడ్ బి దేర్. అనస్థీషియా ఇచ్చి అతను వెళ్ళిపోవచ్చు, వీ కెన్ గో అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డూ సమ్ అదర్ వర్క్. అనస్థీషియాలజిస్ట్ అక్కడే ఉండాల్సిన రూల్ ఏం లేదు. ఇది నెసరీ. ద సర్జన్ విల్ టేక్ కేర్, సర్జరీ అంతా నర్సెస్ వాళ్ళు చూసుకుంటారు. సో అనస్థీషియాలజిస్ట్ 9 నుంచి 10 వరకు ఉంటే చాలు మనకి, ఎందుకంటే ఆ సర్జరీ బిగిన్ అయ్యే వరకు ఉంటుంది. సో అప్పుడైనా బీపీ డౌన్ అవుతుందా అంతా చెక్ చేసుకుంటాడు. సో సో బట్ కొన్ని కేసెస్ ఏంటంటే కొంతమంది బ్లడ్ సరిపోలేదు, ఆపరేషన్ మనం చేయలేదు, కష్టం అన్నప్పుడు వాళ్ళని కూర్చోబెడతారు. ఫ్రమ్ 9 to 10:40 వరకు అక్కడే ఉండమంటే దాన్ని మ్యాక్ అని పిలుస్తాం. వాట్ ఈస్ మ్యాక్ మీన్స్ క్యూఎస్ మాడిఫైర్ ఇచ్చేస్తారు. అంటే అతనికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇచ్చి అనస్థీషియాలజిస్ట్ మీరు వెయిట్ చేపిస్తున్నారు, అసలు అవసరం లేదు. బట్ స్టిల్ యూ ఆర్ మేకింగ్ మానిటర్. మానిటర్ అంటే అతనే ఉండి చూడాలి ఆ పేషెంట్. సో దట్ యూ కాల్ మ్యాక్. యూ చార్జ్ ఎక్స్ట్రా ఫర్ దట్, ఈ చార్జెస్ ఎక్స్ట్రా ఫర్ దట్. అనస్థీషియాలజిస్ట్ అతను కాస్ట్లీ పర్సన్ అన్నమాట. సో యూ పే ఎక్స్ట్రా. సో నార్మల్ కేసెస్ అయితే అతను ఉండక్కర్లేదు. ఈజ్ ఇట్ నెసరీ హ్యాస్ టు బి దేర్? నో నీడ్. సో జస్ట్ గివ్ అనస్థీషియా, యూ కెన్ లీవ్, యూ కెన్ గో అవే. అదర్ ద స్టాఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. సో మళ్ళీ కావాలంటే మళ్ళీ కాల్ చేసి పిలుస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాన్ అంటే అతను అక్కడే ఉండాలి. హీ హాస్ టు బి వెయిటింగ్ ఫర్ అంటిల్ ద సర్జరీ కమ్స్ కంప్లీట్స్ అండ్ పేషెంట్ వేక్స్. దట్ ఈస్ కాల్డ్ మానిటర్డ్ అనస్థీషియా కేర్. ఆ మానిటరింగ్ అనస్థీషియాలజిస్ట్ మానిటరింగ్లో మొత్తం జరుగుతుంది అనమాట. టోటల్ హ్యాపెన్స్. యూ కాల్ ఇట్ యాజ్ వాట్ ఈస్ ద modifier I have to give? QS. Which modifier I have to use? QS. So then on the same page you can also learn one more number here. 99100 చూడండి, అదే విధంగా ఉంది. 99100. What is it? Add and hold on, less symbol. 99100. This is called age qualification under age. Age of the patient బట్టి మనం ఇది